శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. కార్తీక పురాణం 15వ అధ్యాయం. కార్తీక దీపమును వెలిగించి దివ్య పురుషుడుగా మారిన ఎలుక కథ. జనక మహారాజా, కార్తీక మహత్యమును గూర్చి తిరిగి చెప్పుచున్నాను. కార్తీక మాసంలో విష్ణుమూర్తి ఎదుట నాట్యం చేయువాడు పాప విముక్తుడై వైకుంఠవాసి అగును. ద్వాదశి నాడు విష్ణువునకు దీపమాల ఉంచువాడు వైకుంఠమునకు పోయి సుఖించును. శుక్లపక్షములలో సాయంత్రం కేశవుని పూజించువాడు స్వర్గాధిపతి అగును. విష్ణు సన్నిధికేగి విష్ణుమూర్తిని దర్శించువాడు వైకుంఠమును పొందును. కార్తీక మాసంలో ప్రతిదినము నెల రోజులు విష్ణు ఆలయంకెళ్ళి హరిని దర్శించువాడు ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యాగఫలమును పొందును. కార్తీక శుక్ల ద్వాదశి హరిబోధినిగాన ఆ దినమున చేయు పుణ్యము అక్షయమగును. ఆ దినమున విష్ణువాలయం నందుగాని శివాలయం నందుగాని 1,00,000 దీపములను వెలిగించువాడు విమానంపై దేవగణములచే స్తుతించబడును. విష్ణులోకమునకు కొనబోయేవాడు అచట సుఖించును. ఆనాడు బ్రాహ్మణులతో కలిసి విష్ణుమూర్తిని గంధము, పుష్పములు, అక్షతలు, ధూపం, దీపం, ఆజ్యభక్ష నైవేద్యములతో పూజించువాడు మితిలేని పుణ్యం పొందును. కార్తీక మాసమున నెల దినములు దీపం పెట్టలేనివారు శుక్ల ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి ఈ 3 దినములలో ఆయనను తప్పక పెట్టవలెను. కార్తీక మందు విష్ణు సన్నిధిని ఇతరులుంచిన దీపము ఆరకుండా బాగు చేయువాడు పాప విముక్తుడగును. ఇతరులు వెలిగించిన దీపము నశించుచున్న సమయమున దానిని తిరిగి వెలిగించువాడు ఘోర పాపముల నుండి విముక్తుడగును. దీనికి సంబంధించిన ఒక కథ చెప్పెదను, వినుము. పూర్వము సరస్వతీ నది తీరమున ఒక విష్ణువాలయం ఉండెను. అది పూజా నైవేద్యాదులు లేక శిథిలావస్థలో ఉండెను. ఇట్లుండగా సరస్వతి తీరమునకు కర్మనిష్ఠుడగు ఒక యతీశ్వరుడు వచ్చెను. ఆయన శిథిలావస్థలో ఉన్న దేవాలయంను చూచి ఏకాంతముగా తపస్సు చేసి కొనుటకు అనుకూలముగా ఉన్నదని తలచి దానిని శుభ్రముగా తుడిచి నీళ్లు చల్లెను. తరువాత అచటికి సమీపంన ఉన్న గ్రామమునకు పోయి నూనెయు 12 ప్రమిదలు తెచ్చి దీపములు వెలిగించి విష్ణుమూర్తికి సమర్పించెను. పిమ్మట ఆ యతీశ్వరుడు సమాధిలో ఉండెను. యతీశ్వరుడు ఇట్లు ప్రతిదినము చేయుచుండగా ఒకనాడు కార్తీక శుక్ల ద్వాదశి వచ్చెను. ఆ దినమున ఆహారం కొరకు వెతుకుకొనుచు ఒక ఎలుక విష్ణుమూర్తికి ప్రదక్షిణం చేసి నెమ్మదిగా దీపముల వద్దకు పోయెను. అప్పుడు ఒక ప్రమిదలోని జ్వాల తగ్గిపోయి వత్తి మాత్రం ఉండెను. ఎలుక దానికి సమీపంన ఉన్న ప్రమిదలో జ్వాలతో కూడి ఉన్న వత్తిని చూచి అందలి నూనెను త్రాగి అందలి వత్తిని తీసుకొని జ్వాల లేని వత్తిని కూడా గ్రహించబోయెను. అప్పుడు జ్వాలతోనున్న వత్తి యొక్క సంపర్కం వలన జ్వాల లేని వత్తి కూడా వెలిగెను. 2 వత్తులను వండుట వలన ఎలుక వాటిలోని నూనె త్రాగుటకు వీలు లేకపోయినది. ఆ విధముగా కార్తీక శుక్ల ద్వాదశి నాడు విష్ణు సన్నిధిన యతీశ్వరుడు వెలిగించిన ఒక దీపము ఆరిపోవచ్చున్న సమయమున ఆ ఎలుక వెలిగించెను. అందుచే దానికి విశేష పుణ్యం లభించును. మరికొంతసేపటికి ఆ ఎలుక పూర్వ పుణ్యవశమున మరణించి యొక్క దివ్య పురుషుడుగా మారెను. అప్పుడే సమాధి విడిచి యతీశ్వరుడు అచటికి వచ్చెను. యతీశ్వరుడు అచటికి నున్న దివ్య పురుషుని చూచి ఆశ్చర్యపడి, నీవెవడు, ఇచ్చటికేల వచ్చితివి అని అడుగగా అతడు, నేనొక ఎలుకను. ఈ దేవాలయం నందుండి గడ్డి తుంపలు మొదలగు వాటిని తినుచు జీవించుచుంటిని. ఎలుకనగు నాకిప్పుడు దివ్యత్వం కలిగినది. ఇట్టి స్థితి నాకు ఏ పుణ్యం వలన కలిగినదో తెలియకున్నది. మహాత్ములగు మీకు తెలియని విషయములుండవు. పూర్వజన్మలో నేనెవరు, ఏమి పాపములు చేయుట వలన ఈ ఎలుక జన్మ పొంది తిని, సర్వజ్ఞులైన మీరు నాకు ఈ రహస్యం తెలుపుడు అని వేడుకొనెను. ఎలుక యొక్క పూర్వజన్మ వృత్తాంతము. యతీశ్వరుడు అతని మాటలు విని దివ్యదృష్టితో అతని చరిత్ర అంతయు గ్రహించి, ఓయి, పూర్వము నీవు జైమిని గోత్ర సంజాతుడవగు బ్రాహ్మణుడవు, బాహ్లీకుడను నామధేయము గలవాడవు. ఆశతో వ్యవసాయ వృత్తి నవలంబించితివి. బ్రాహ్మణులను నిందించేవాడివి. స్నాన సంధ్యాదులను దైవ పూజలను వదిలితివి. శ్రాద్ధ భోజనం
పిశాచములకు కాకులకు బలి ఇచ్చిన అన్నమును తినుచు నిషిద్ధ దినములందు రాత్రింబవళ్ళు భోజనమాచరించుచు వేద శాస్త్రోక్త మార్గమును నిందించుచు చుండేవి. స్నాన సంధ్యా వందనములు చేయువారిని భక్తులను మునులను చూచి హేళన చేయుచుండేవాడివి. దైవవశమున నేడు నాచే పెట్టబడిన దీపం నశించగా దానిని నీవు వెలిగించితివి కనుక నీవు విశేష పుణ్యం పొందితివి. ఇక ముందు హరిభక్తుడై శాశ్వతముగా వైకుంఠమున ఉందువు అని చెప్పెను. యతీశ్వరుడు చెప్పిన వృత్తాంతమును విని ఆ దివ్య పురుషుడు ఆనందించి ఆ యతికి నమస్కరించి ఆయన అనుజ్ఞ పొంది సరస్వతీ నదికి పోయి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి దినములందు స్నానమాచరించి పాప విముక్తుడై గొప్ప జ్ఞానం పొందెను. కార్తీక శుక్ల ద్వాదశి నాడు భక్తితో స్నానదానములు పూజ దీప దానాదికములు చేయువాడు హరికి ప్రియుడై విష్ణులోకమును పొందును అని చెప్పెను. శ్రీమాత్రే నమః.